హాయ్ ఎవ్రీవన్, నేను మీ చైతన్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపెట్టబోతున్నాను. ముందుగా ఒక కప్పు కందిపప్పుని తీసుకొని కుక్కర్లో వేసి 2 టైమ్స్ వాష్ చేశాక అందులో వాటర్ యాడ్ చేసి కుక్కర్ విజిల్ పెట్టి 3 or 4 విజిల్స్ వచ్చేదాకా పప్పుని ఉడికించుకోవాలి. చింతపండుని త్వరగా నానడానికి హాట్ వాటర్లో నానబెట్టాలి. నెక్స్ట్ సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ ములక్కాడలు, సొరకాయ, బెండకాయలు, దోసకాయ, టమాటాలు, ఆనియన్స్, మిర్చి. ఇంతకంటే ఎక్కువ వెజ్జీస్ తీసుకుంటే సాంబార్ టేస్ట్ సరిగ్గా రాదండి. నెక్స్ట్ మరొక గిన్నెలో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అవి వేగాక కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ని వేయాలి. ముందుగా ములక్కాడలు వేసి 2 minutes ఫ్రై అయ్యాక మిగతావి అన్నీ వేయాలి. ఒకసారి అంతా కలిపి మూత పెట్టి ఒక 5 minutes ఉంచండి. ఇలా మూత పెట్టడం వల్ల ముక్కలన్నీ సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మరొక 5 minutes ఉంచి కారంని వేయాలి. వెజ్జీస్ అన్నీ ఈవెన్గా కలుపుకొని చింతపండు రసాన్ని, వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేయాలి. అలానే ధనియాల పొడి, సాంబార్ పొడి వేసి బాగా మరగనివ్వాలి. 20 to 25 minutes పడుతుంది ముక్కలు సాఫ్ట్గా ఉడకడానికి. ముక్కల్ని పట్టుకొని చూస్తే సాఫ్ట్గా కుక్ అయి ఉండాలి. ముందుగానే ఉడకపెట్టిన పప్పుని గరిటెతో స్మాష్ చేసి అందులో వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇందులో చిన్న బెల్లం ముక్కల్ని వేయాలి. ఇలా బెల్లం ముక్క వేయడం వల్ల సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 10 to 15 minutes ఉంచి మరగనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ఉండే సాంబార్ రెడీ.